ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవిని వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వంట చేయమని ఉంటుంది. అక్కడ వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోయి వంటగదిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఎలా చేయాలి ఈ వంటని అని చెప్పేసి ఆలోచిస్తూ అక్కడున్న కృష్ణని చాలా గట్టిగా పిలుస్తుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ వైష్ణవి దగ్గరికి వచ్చి ఏంటి వెన్నెలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి మాత్రం నీ ఫోన్ ఒకసారి ఇస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నీకు ఫోన్ ఎందుకు అని చెప్పేసి కృష్ణ అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం నాకు పాటలు వింటూ వంట చేయడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటూ ఆ ఫోన్ని తీసుకొని వెళ్ళి వంటగదిలోకి ఆ వీడియోలోని చూస్తూ ఉంటూ అమ్మాయి ఎలాగో అలా ఇందులోని వీడియో చూసి ఈ వంటని పూర్తి చేసేయాలి ఈ రోజుకి అని చెప్పేసి ఫోన్లో చూసుకుంటూ వంటని చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత ఎలాగోలాగా ఈ రోజుకైతే ఇది పూర్తి చేసేస్తే చాలు, ఈరోజు గన్నం గడిచిపోతుంది కదా అని చెప్పేసి ఆ ఫోన్లో వీడియోని చూస్తూ వంటనైతే పూర్తి చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం ఎలాగైతే నేను మీ వంట ఎలాగోలా పూర్తి చేసేస్తున్నాను, నాకు అదే చాలా సంతోషంగా ఉంది. నేను వెన్నెలని కాదు వైష్ణవి అని తెలిసిపోతే నాకు చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అందుకే ఎలాగైనా తెలియకుండా నేను వెన్నెలానే అని వీళ్ళు తెలుసుకోలేక నేను వంటనైతే చేయాలి. ఈ రోజుకి ఎలాగో అయిపోయింది, కానీ ఇక నుండి కూడా నేను ముందుగా ఇలాగే నేర్చుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి వీళ్ళకి ఎలాగైనా సరే నేనే వెన్నెల అనేటట్టుగా చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న వాళ్ళని అలా చూస్తూ వంట చేస్తూ ఉండిపోతూ ఉంటుంది.